ఒక అడవి సమీపాన ఒక పూరి గుడిసె ఉండేది. అందులో కొండయ్య, కాంతమ్మ దంపతులు కాపురం ఉండేవాళ్ళు. కొండయ్య ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి పట్టణంలో అమ్మేవాడు. అలా వాళ్ళ జీవనం సాగేది. ఒకరోజు మామూలుగానే కొండయ్య అడవికి వెళ్ళి ఒక చెట్టు నరకబోయాడు. అంతలో వనదేవత ప్రత్యక్షమైంది. చెట్లు నరకడం వల్ల అడవి పాడవుతుంది, చెట్లు నరకవద్దు అంది. కొండయ్య బాధగా, కట్టెలు అమ్మకపోతే నా జీవితం ఎట్లా గడుస్తుంది అన్నాడు. వనదేవత కరుణతో, నీకొక పాడి ఆవునిస్తాను, దాని పాలు అమ్ముకొని సుఖంగా జీవించు అంది. కొండయ్య ఆవును తీసుకొని ఇంటికి వెళ్ళాడు. కాంతమ్మ చాలా ఆనందపడింది. రోజూ పాలు అమ్ముతూ వాళ్ళు జీవనం గడిపేవారు. కాని కొన్ని రోజులకు కాంతమ్మకు విసుగువేసింది. రోజూ మేత, పాలు పితకటం కష్టం, కష్టపడకుండా డబ్బు రావాలి అనుకుంది. మళ్లీ కొండయ్యను అడవికి పంపింది. కొండయ్య చెట్టు నరకబోతుండగా మళ్లీ వనదేవత వచ్చింది. ఈ ఆవు వద్దు, ఇంకా ఎక్కువ డబ్బు వచ్చే ఉపాయం చెప్పు అన్నాడు. వనదేవత ఈసారి ఒక బాతునిచ్చింది. ఇది రోజూ ఒక బంగారు గుడ్డు పెడుతుంది అంది. బాతు నిజంగానే ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెట్టేది. కాని అత్యాశ అక్కడితో ఆగలేదు. రోజుకు ఒకటేనా, త్వరగా ధనవంతులం కావాలి, ధనమిచ్చే సంచి కావాలి అని కాంతమ్మ మళ్లీ అడిగింది. కొండయ్య మళ్లీ అడవికి వెళ్ళాడు. ఈసారి వనదేవతకు కోపం వచ్చింది. బాతుతో పాటు మాయమైపోయింది. అత్యాశలో కొండయ్య గొడ్డలితో చెట్టు కొమ్మ నరికాడు. అది తెగి అతని కాళ్లపై పడింది. కాళ్లు విరిగాయి, పడిపోయాడు. కాంతమ్మ అతన్ని వెదుక్కుంటూ వచ్చి ఎలాగో ఇంటికి తీసుకొచ్చింది. కొండయ్య ఇక పనిచేయలేడు. కాంతమ్మ అడవికి వెళ్ళి ఉసిరి, నేరేడు, రేగుపండ్లు ఏరుకుని వచ్చేది. గింజలను ఇంటి వెనక ఖాళీ స్థలంలో విసిరివేసేది. కొన్ని రోజులకి అవి మొలకలెత్తాయి, చెట్లయ్యాయి, కాయలు కాశాయి. ఇప్పుడు కాంతమ్మకు అడవికి వెళ్లే బాధలేదు. తినడానికి పండ్లు, అమ్మడానికి పండ్లు. అప్పుడు కొండయ్య దంపతులకు ఒక విషయం అర్థమైంది. చెట్లను నరికితే కాదు, చెట్లను పెంచితే జీవితం సాగుతుంది. కాంతమ్మ ఇంటి ముందు స్థలంలో రకరకాల మొక్కలు నాటింది. ప్రతిరోజు నీరు పోసింది. ఒకరోజు వనదేవత మళ్లీ ప్రత్యక్షమైంది. వాళ్ల మంచి పని చూసి దీవించింది. అప్పట్నుంచి కొండయ్య దంపతులు ఇతరులకు మొక్కలు నాటడం నేర్పారు. అందరితో కలిసి ఆనందంగా జీవించారు.